హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలనుకోండి నేను కోరుకుంటూ ఈరోజు ఒక సూపర్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. సో ఈరోజు మీరు రిలేషన్షిప్లో ఉన్నట్లయితే మీ అందరికి ఒక డౌట్ ఫామ్ అయ్యే ఉంటుంది. ఎందుకు అంటే ఒక సిచ్యువేషన్లో కాకపోయినా ఒక సిచ్యువేషన్లో అయినా మీకు అనిపించేది ఏంటి అంటే ఇది అసలు నిజమైన ప్రేమ, లేదా అసలు వీళ్ళు మాత్రం టైం పాస్ చేస్తున్నారా అనేది చాలామందికి ఒక డౌట్ వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది అనమాట. బట్ నేను ఈరోజు చెప్తాను, అది ప్రేమ లేకపోతే మీతో ఒక ఆట ఆడుకుంటున్నారా, లేకపోతే ఏదో కొద్ది రోజులు వీళ్ళతో టైంపాస్ చేసేసి వెళ్ళిపోతామని ట్రై చేస్తున్నారా అనేది క్లియర్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా షార్ట్ వీడియో అనమాట ఇది. ఎవరైతే మీతో ఉంటున్నట్లయితే అది ఎవరైనా కావచ్చు, మోస్ట్లీ అబ్బాయిలు అమ్మాయిలు కానీ, బట్ వాళ్ళు ప్రేమ లేకపోతే ఇది టైం పాసా మీకు తెలియక పిచ్చెక్కిపోతుంటే మాత్రం 100% నేను క్లారిటీ ఇస్తాను ఈరోజు వీడియోలో. ఫస్ట్ వన్ ఎక్కడ ఐడెంటిఫై చేయొచ్చో మీకు తెలుసా? ఒకరోజు ప్రేమ చూపిస్తారు, రెండో రోజు పట్టనట్టుగా తిరుగుతూ ఉంటారనమాట. చాలా క్లారిటీగా తెలుస్తుంది మీకు. కొన్ని సిచ్యువేషన్లో మీకు కూడా ఐడియా వచ్చే ఉంటుంది కదా, ఐ థింక్ ఆలోచన వచ్చే ఉంటుంది కదా. ఒకరోజు ఎంత ప్రాణంగా ఉంటారంటే, ఎంత పిచ్చిగా మాట్లాడతారంటే ఆ డే అంతా మీకే కేటాయిస్తారు, ఆ డే అంతా నువ్వే కావాలంటూ ఉంటారు. బట్ రెండో రోజు వచ్చేటప్పటికి అసలు నువ్వు ఎవరో తెలియదు అన్నట్టుగా మాట్లాడటం కానీ, లేదా వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోవటం కానీ, నీకేమాత్రం టైం ఇవ్వకపోవటం కానీ, లేదంటే ఏమన్నా అడిగినా కూడాను నీకేంటి చెప్పాలని మాట్లాడటం కానీ, అంటే ఒకరోజు ఇష్టం ఉన్నట్టు ఒకరోజు ఇష్టం లేనట్టుగా ఇలా క్లమ్జీనెస్గా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి మెంటాలిటీ పక్కా ఫేక్ మెంటాలిటీ అనమాట. అలాంటి వాళ్ళని పొరపాటును కూడా మీరు నమ్మొద్దు. ప్లీజ్ గైస్, నమ్మమాకండి. మీరు నమ్మారు అంటే మోసపోవడానికి కొద్ది రోజుల్లోనే మీరు రెడీగా ఉన్నట్టు దాని అర్థం అనమాట. సో నేను చాలామందికి చెప్తూ ఉంటాను, చాలామంది కూడా నన్ను అడుగుతూ ఉంటారు, ఈరోజు నా బాయ్ ఫ్రెండ్ చాలా నన్ను బాగా ట్రీట్ చేశారు, బట్ ఈరోజు నన్ను ఎందుకు సరిగ్గా అవాయిడ్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు అంటే అక్కడ మెంటాలిటీ ఫేక్ మెంటాలిటీ వాళ్ళది. వాళ్ళు అవసరానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా ఖాళీ టైంలో ఉన్నారా, పని ఏం లేదా అన్నప్పుడు మాత్రం మీకు టైం ఇస్తారు, మీతో మాట్లాడతారు. బట్ వాళ్ళకి ఏదైనా పని ఉంది, వాళ్ళు ఏదైనా వెళ్ళిపోవాలి, ఇప్పుడు కాదు అవసరం లేదు అలా అనిపించినప్పుడు మిమ్మల్ని అలా పక్కన పడేస్తారనమాట. సో అలాంటి వాళ్ళతో చాలా డేంజరస్. మీ లైఫ్లో అలాంటి క్యాండిడేట్స్ ఉంటే ప్లీజ్ వాళ్ళని అవాయిడ్ చేసేసేయండి. సెకండ్ వన్ వచ్చేసి వాళ్ళకి లైఫ్ మీద అసలు క్లారిటీనే ఉండదు అనమాట. ఎలా ఉంటుంది అంటే మనం ఫ్యూచర్లో పెళ్లి చేసుకుందాం, మనం ఫ్యూచర్లో లైఫ్ అలా ఉందాము ఇలా ఉందామని చెప్పే మాటలు కొన్ని డేస్ తర్వాత వేరేలా ఉంటుంది అనమాట. అంటే కాసేపు నువ్వు కావాలి అంటారు, కాసేపు నువ్వు నాకు వద్దు అంటారు, కాసేపు అసలు ఇది సెట్ కాదు అంటారు. ఇలాంటి ఒక చీప్ మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ బుర్ర కరెక్ట్గా ఉండదు, బ్రెయిన్ క్లారిటీ ఉండదు అనమాట మనం ఓపెన్గా చెప్తే. అంటే వాళ్ళు ఎవరైనా వచ్చి 4 మాటలు చెప్పేస్తే వాళ్ళకి టర్న్ అయిపోతూ ఉంటారు. ఎవరైనా వచ్చేసి కూర్చొని కొంచెం మంచిగా 4 మాటలు మాట్లాడితే వాళ్ళు అటు టర్న్ అయిపోతారు. ఇంకొకరు వచ్చేసి ఇటు సైడ్ కూర్చొని ఇంకొక 2 మాటలు మాట్లాడితే ఇటు టర్న్ అయిపోతారు అనమాట. అంటే చీప్ మెంటాలిటీ వాళ్ళది, అంటే స్టాండర్డ్ మైండ్ సెట్ కాదు వాళ్ళది. ఎవరు కొంచెం బాగుంటే వాళ్ళ సైడ్ చూడటం, ఎవరు కొంచెం బాగా మాట్లాడితే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోవటం, అలాంటి మెంటాలిటీ అనమాట వాళ్ళది. అలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు మీతో ఎలా ఉంటారు అంటే కాసేపు బాగుంటారు, కాసేపు బాగుండరు. సో అలాగే కాసేపు నువ్వు కావాలంటారు, కాసేపు నువ్వు నాకు వద్దు అంటారు, కాసేపు నువ్వే ప్రాణం అంటారు, కాసేపు నువ్వు అసలు అక్కర్లేదు పో అంటారు. అలాంటి వాళ్ళతో లైఫ్ అస్సలు బాగోదు. మేబీ మీరు లైఫ్లో కలిసి ఉండాలని అనుకున్నా కూడాను వాళ్ళు ఏదో ఒక రోజు మిమ్మల్ని వదిలేయటం ఖాయం, మీ మధ్య గొడవలు రావటం కూడా ఖాయం అనమాట. ఎలాంటి హోప్స్ కూడా అలాంటి వాళ్ళ మీద పెట్టుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని హెరాస్ చేయటం అనమాట. సో ఏం మాట్లాడినా కూడాను మిమ్మల్ని కొట్టటము అలాంటివి కొంతమంది చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ చాలా సైకో మెంటాలిటీ అనమాట వాళ్ళది. సో ఎప్పుడైనా ఐ థింక్ మ్యాక్సిమం గర్ల్స్ మీద అయితే చెప్తున్నాను, చెయ్యెత్తి కొట్టడం అనేది మగాళ్ళ లక్షణం కాదు, అది సైకోల లక్షణం అనమాట అది. సో అలాంటి వాళ్ళతో టార్చర్లా ఉంటుంది లైఫ్, హ్యాపీగా ఉండదు. ఓకే, అది కూడా ఎలా ఉంటుందంటే అలాంటి వాళ్ళతో ప్రేమగా ఉండలేరు, ప్రేమగా మాట్లాడలేరు. ఏం మాట్లాడితే ఏమంటారు, ఏం చెప్తే ఏం కొడతారు అని భయపడుతూ బతకాల్సి వస్తుంది అలాంటి వాళ్ళతో. అలాంటి వాళ్ళు పక్కా ఫేకర్స్. వాళ్ళు టైం పాస్కే మీతో ఉంటున్నారు, రియాలిటీలోకి వస్తే అది నిజం కాదు. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరైనా కానీ ఇది తెలుసుకోండి. ఎవరైతే మిమ్మల్ని పదే అంటే వాళ్ళ కంట్రోల్లో మీరు ఉండాలని చూడటం కానీ, వాళ్ళు చెప్పేదే ప్రతీదీ జరగాలని కోరుకోవటం కానీ, అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మంచికి 4 మాటలు ఇలా ఉంటే మంచిది కదా, ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్తే ఓకే, కానీ ప్రతిదీ తన కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి అని చూడటం కానీ, ఏదన్నా ఒక వర్డ్ రాంగ్గా మాట్లాడినా కూడాను
చెయ్యెత్తి కొట్టడం లాంటివి హెరాస్మెంట్స్ కొంతమంది గైస్ చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళతో చాలా డేంజరస్ అనమాట లైఫ్. సో అది ప్రేమ కాదు, పక్కా టైం పాస్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే నీకు ఏదన్నా ఖర్చు పెట్టినా కూడా చాలా మంది లెక్కలు వేసేసుకుంటూ ఉంటారనమాట. నీకు అంత ఖర్చు పెట్టాను కదా, నీకు ఇంత చేశాను కదా, ఇలాంటి వర్డ్స్ కొంతమంది రిలేషన్షిప్లో మాట్లాడుతూ ఉంటారు. పక్కా టైం పాస్ క్యాండిడేట్స్ వాళ్ళు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఫేకర్స్ కూడా ఇంకా చెప్పాలి అంటే, ఎందుకంటే మనం ఒక నచ్చిన ఒక పర్సన్ కదా, అబ్బాయికో అమ్మాయికో మనం ఒక 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే అది ఇష్టంతో చేస్తాం, వాళ్ళు బాగుండాలని చేస్తాం, వాళ్ళు హ్యాపీగా ఉండాలని చేస్తాము. అంతేగాని బట్ ఏదన్నా ఒక సిచ్యువేషన్ రాగానే సో నీకు నేను వచ్చేసాను కదా, ఇచ్చేసాను కదా, అంత పెట్టాను కదా, ఇలాంటి మాటలు ఫేక్ మెంటాలిటీ వాళ్ళే మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి. మేబీ మీ లైఫ్లో కూడా కాదు, మీ రిలేషన్షిప్లో మెయిన్గా ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే అలాంటి వాళ్ళతో మ్యాక్సిమం డేంజరస్ క్యాండిడేట్స్ వాళ్ళు. ఇంకా ప్రతిదీ వేలెత్తి చూపిస్తూ ఉంటారు, ప్రతిదీ నొక్కి నొక్కి మాట్లాడుతూ ఉంటారు, మిమ్మల్ని ప్రతి మాట హర్ట్ అయ్యేలాగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళతో సూపర్ లైఫ్ అయితే మీకు దొరకదు. అండ్ లాస్ట్ వన్, నీ మాటలకి ఏమాత్రం వాల్యూ ఇవ్వకుండా, నీకేమాత్రం రెస్పెక్ట్ కూడా చేయకుండా, నీ ఎమోషన్స్ని కేవలం అలా పడేస్తున్నారు అంటే పట్టించుకోకుండా వాళ్ళొద్దు. ఇంకా మీకు అది టైం పాస్ అర్థమైపోవాలి. ఇంకా మీకు అంటే అవతల వాళ్ళ అవసరం ఉన్నప్పుడే మీతో మాట్లాడుతూ, అలాగే వాళ్ళు ఏదో లోన్లీగా ఫీల్ అయినప్పుడు కొద్దిసేపు మాట్లాడదాం కదని మాట్లాడటము. సో అలా వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు అంటే మాత్రం అలాంటి వాళ్ళు కూడా పక్కా ఫేకర్స్ అనమాట. జస్ట్ టైం పాస్ ఓపెన్గా చెప్పేస్తున్నాను వాళ్ళు. సో అంతే. అంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ చేయరు. మీరు ఒక బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని పట్టించుకోరు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే అసలు కనీసం సాల్వ్ చేద్దామని కూడా ట్రై చేయరు, ఏముండదు. బట్ వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే వాళ్ళకి ఏదో అవసరం ఉన్నప్పుడు మీతో మాట్లాడటం, ఏదో కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతున్నాము అన్నప్పుడు కొంచెం ఏదో ఒక ఓదార్పు కోసం మీతో మాట్లాడటం అలా చేస్తుంటారు అనమాట. సో అలాంటి వాళ్ళు కూడా ఫేకర్సే అనమాట. టైం పాస్ చేస్తున్నారు మీతో. మీరు తెలుసుకోండి నిజమైన ప్రేమ ఏంటి, టైం పాస్ ప్రేమ ఏంటి అనే డిఫరెన్స్ మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు అర్థమైపోయే ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటి అంటే మీకు టైం ఇవ్వరు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మీరు ఇష్టపడుతున్న వాళ్ళకు సరైన టైం మీరు ఇవ్వలేకపోతున్నారు, ప్రాపర్గా వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నారు అంటే మాత్రం అవతల వాళ్ళు అంత డీప్గా మిమ్మల్ని తీసుకోవట్లేదు, మిమ్మల్ని అంత ఇంపార్టెంట్గా వాళ్ళు తీసుకోవట్లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. కొంతమంది అడుగుతూ ఉంటారు, నాకు ఎందుకు టైం ఇవ్వట్లేదు, నాకు ఎందుకు స్పెండ్ చేయట్లేదు ఎక్కువసేపు. అసలు నిజంగా అవతల వాళ్ళు ప్రేమ నిజమైతే మిమ్మల్ని అలా అడిగే రోజు అసలు రానివ్వరు అనమాట. మీరు అలా అడుక్కుంటున్నారు, నువ్వు నాతో ఎందుకు మాట్లాడట్లేదు సరిగ్గా, నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేయట్లేదు, నువ్వు నాకు ఎందుకు టైం ఇవ్వట్లేదు అని అడిగే రోజు తీసుకొస్తున్నారంటేనే మీకు అర్థమైపోవాలి అవతల వాళ్ళు ఫేక్ పర్సన్ అని చెప్పేసి. ఓకే, అదొకటి ఐడెంటిఫై చేసుకోండి. మెయిన్గా ఇవన్నమాట. సో మీ రిలేషన్షిప్లో ఎవరైతే మీరు జెన్యూన్గా ఉంటున్నారా వాళ్ళు, లేకపోతే మీతో జస్ట్ ఏదో టైం పాస్ చేసి పోదామని చూస్తున్నారా, లేదా నిజాయితీగా ప్రేమిస్తున్నారా అనే క్లారిటీ అయితే ఆల్మోస్ట్ మీకు 100% వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ చేస్తున్నాను. ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్తో వస్తూనే ఉంటాను. మీకు యూజ్ అయ్యే కంటెంట్ అయితే డెఫినెట్లీ నేను ఇస్తాను అనమాట. అలాగే ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. అండ్ టేక్ కేర్. బై.